నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ 20వ తారీఖు ద్వాదశి, శుక్లపక్ష ద్వాదశి వస్తోంది. అయితే ఆ ద్వాదశి చాలా చాలా విశేషవంతంగా వస్తోంది. క్రోధినామ సంవత్సరంలో త్రిపుష్కర యోగంతో వస్తున్నటువంటి ద్వాదశి. మరి ఈ త్రిపుష్కర యోగం అంటే ఏంటి, ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజు? ఇవి జ్యోతిష్యంలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు ద్వాదశి వచ్చింది, ఆ రోజు ఏంటి నక్షత్రం ఏది వస్తుందంటే మనకి ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుంది. ఇవి కాంబినేషన్ కలిసినప్పుడు ఏంటంటే కొన్ని మనం మీకు గుర్తుందో లేదో అంతకుముందు ఎపిసోడ్లో చెప్పాము. మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు ఎందుకంటారు అంటే అందులో పాజిటివ్ నెగిటివ్ ఉంది. మంగళవారం మారుకోరుతుంది. మారుకోరుతుంది మీన్స్ ఏంటంటే మీరు అప్పుగా ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇస్తే మళ్ళీ మళ్ళీ అప్పులు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. తప్పితే దాన్ని పాజిటివ్గా ఎలా ఉపయోగించుకోవచ్చు, మనం అప్పు తీర్చడానికి కనుక మంగళవారం ఉపయోగించుకుంటే తెలియకుండా అప్పు తీరిపోతుంది. అప్పు కూడా చేయకూడదు మంగళవారం. చేయకూడదు, అప్పు చేయకూడదు. చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది కాబట్టి చేయకూడదు. అంటే ఇది ఎలా అయితే చెప్పుకున్నామో ఈ పుష్కర యోగాల్లో ద్విపుష్కర యోగం, త్రిపుష్కర యోగం చెప్పేటప్పుడు అంటే ఆ రోజు ద్వాదశి శనివారము ఉత్తర ఫల్గుని నక్షత్రం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో మనకి ప్రత్యేకంగా చెప్పేదంటే త్రిపుష్కర యోగం మీన్స్ ఏంటంటే మనకి ధార్మికంగా ఏదైతే మనం రిపీటెడ్గా మన లైఫ్లో రావాలనుకున్నట్టే ఖచ్చితంగా 3 సార్లు ఖచ్చితంగా రిపీట్ కావాలి అని ఏదైతే అనుకుంటామో అటువంటి శుభకార్యాలని ఆ రోజు చేసుకోండి. అది సజెషన్. ఇంకోటి వార్నింగ్ ఏంటి, ఏదైతే మన లైఫ్లో మళ్ళీ 3 సార్లు రిపీట్ కాకూడదు అనుకుంటామో అటువంటి చెడు జరగకుండా ఆ రోజు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అంటే ఏంటంటే వాగ్వివాదాలు కానీ, తగాదాలు కానీ, కోర్టు వాయిదాలు కానీ, లేకపోతే సరదాగా ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే కర్మ అట్లా తెలియకుండా చేస్తున్నట్టుగా మనకి ఎప్పటి నుంచో తలనొప్పి ఉంటుంది, ఎప్పటి నుంచో ఈ మధ్య కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. మనకేంటంటే తెలిసి తెలియక ఏం చేస్తారంటే ఒకసారి జాగ్రత్తగా చూపిస్తాం, ఈరోజు ఫ్రీగా ఉంది కదా, శనివారం హాలిడే అది అందులో ఏంటి అది కరెక్ట్గా అర్ధరాత్రి 1 గంటకు రాలా మన వచ్చినట్టు. కరెక్ట్ మధ్యాహ్నం 12 దగ్గర రాత్రి 10 దాకా వచ్చింది. అంటే ప్రతి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసుకునేటువంటివి అప్పుడు వెళ్ళి మనం గబుక్కుని చేసామనుకోండి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్కి. అంటే ఏంటంటే క్రానిక్ గా అవుతుందని కాదు కానీ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం, మళ్ళీ 3 సార్లు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అనేటువంటిది. కాబట్టి ఒకటేమో సజెషను, ఒకటేమో వార్నింగ్. అందుకని ఏంటంటే ఏవి అయితే చెయ్యకూడదో, ఏవైతే మన జీవితంలో రిపీట్ కాకూడదో, ఏవైతే అధార్మిక కార్యక్రమాలు ఉన్నాయో వాటిని పూర్తిగా ఆ టైంలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 దాకా అవాయిడ్ చేసుకోవాలి. 2 నుంచి అండి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 దాకా. ఏదైతే మన లైఫ్ లో రిపీట్ కావాలనుకున్నామో, అంటే మీరు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి జనరల్ గా, అంటే నేను ఇష్టపడతారు కదా ఏమనుకోవాలని ఆడపిల్ల తల్లిదండ్రులు చెప్తున్నాను. మీరు బంగారం కొనుక్కోవాలనిపిస్తుంది, ఏదో పాపం గోముగా శ్రీవారిని బామాలుడో గడ్డం పట్టుకున్నా బచ్చులు ఆడుకుని ఏమండి నాకు అది కొనిపెట్టున్నారు అనుకోండి, చక్కగా ఆయన్ని ఆ రోజు తీసుకెళ్ళండి. తీసుకెళ్తే మళ్ళీ శ్రీవారు అంత ముచ్చటగానే మళ్ళీ 3 సార్లు ఆ కార్యక్రమం చేసేటువంటి అవకాశం మీకు వస్తుంది అని ప్రోత్సహిస్తున్నారు. అట్లాగే మీరు కొంచెం మొండిగా ఉంటాడు పిల్లవాడు, చదువుకోరంటే మాట విండు. మనం వినాయక చవితి కింద పుస్తకాలను అక్కడ కూర్చోబెడతాం కదా, అలా ప్రత్యేకంగా అరే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు కదా, ఇప్పుడు అప్లికేషన్ పెట్టి కాస్త కూర్చో, గంట కూర్చో చెప్తున్నాను అని మళ్ళీ వాడికి అర్థం కాక ఇవన్నీ నమ్మిన నమ్మకపోయినా సరే, అరే 1 గంట కూర్చొని ఈరోజు చదువు, నాకు చూపించు, నాకు ఆ లెసన్ చెప్పు అని మీరు కూర్చోబెట్టారనుకోండి, వాడు అది రిపిటేషన్ అవుతుంది. అట్లాగే మీరు ఏదో ఇల్లు కొందామని ఎప్పటి నుంచో ఉంటుంది, ఏంటంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. మీరేంటంటే ఆ కార్యక్రమం ఇల్లు కొట్టడానికి ఏదన్నా మనం చేసేటువంటి ఎఫర్ట్ అప్పుడు కనుక ప్రారంభించి చేసి వస్తే ఏంటంటే మళ్ళీ అటువంటి శుభకార్యాలు చేసుకున్న శుభకార్యాలకి ప్రారంభం చెయ్యమని ఆ పుష్కర యోగంలో ప్రత్యేకంగా చెప్పేదంటే మనం లగ్నాల ముహూర్తాలు పెట్టుకుంటాం కదా, ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి
క్యాటలిస్ట్ అంటారు. క్యాటలిస్ట్ అంటే ఏంటంటే కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. చర్యలో పాల్గొనదు, చర్యని వేగవంతం చేస్తుంది. ఓ, బా. క్యాటలిస్ట్ అంటారు దాన్ని. మ్హూ. అలాగే ఇదేంటంటే అది ఉధృతంగా వస్తుంది. అంటే మనం తొలకరి అప్పుడు గనక విత్తనం వేస్తే మనం రోజు చూస్తే ఎడుతు కూర్చుంటే 3 అంగుళాలు పెరిగిపోయి ఉంటుంది ఆ తీగ. మ్. అది బీర తెగేసినా, పొట్ల తెగేసినా, ఏ వేసినా సరే. వీడప్పుడు వేస్తే అంత తొందరగా గ్రోత్ రాదు. అంటే అది గ్రోత్ వచ్చేటువంటి పీరియడ్ కాబట్టి శుభపరిణామంగా మన వావ్. ముహూర్తాల్లో చెప్పడం కాబట్టి మనకి మల్టిపుల్‌గా ఏదైతే రావాలనుకుంటామో, ఏవైతే శుభకార్యాలు ఉంటాయో, మీరు చెప్పినట్టు బంగారం కొనుక్కోవచ్చు, లేతే వస్తువులు కొనుక్కోవచ్చు, ఆభరణాలు కొనుక్కోవచ్చు. మగవాళ్ళు కూడా కొనుక్కోవచ్చమ్మా ఆభరణాలు. అలాంటివి మీరేంటంటే మంచి వస్త్రాలు వస్త్రాలు కొనుక్కోవచ్చు. కొనుక్కోవచ్చు. అట్లా మంగళకరమైన వస్తువులు మ్. మీరు తెచ్చుకోవటానికి అది ప్రధానమైన ముహూర్తంగా తీసుకుంటేనంటే ఆ శుభ పరిణామాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి వస్తుందని చెప్పటం యొక్క ఆ పుష్కర యోగంలో వచ్చింది. ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం మంగళకరమైనది ఏదైనా సరే చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అద్భుతం. అయితే విశేషంగా మరి ఇంత యోగవంతమైనటువంటి రోజు కాబట్టి చేసుకోవాల్సినటువంటి నామం కానీ మరి మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే ఒకసారి చేస్తే 3 సార్లు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి చక్కగా పూజ చేసుకుంటే మళ్ళీ 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 చేసుకుంటాం కదా. ఉమ్, డైలీ చేస్తున్నప్పటికీ ఉమ్, కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు చేసేటటువంటి పవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వస్తుంది. Definitely. ఉమ్. సో అలాగే నామం కూడా ఏదైనా చెప్తారా ప్రేక్షకులకి? నామం అంటే మనకి మళ్ళీ అది విష్ణు సహస్రనామం చెబుతున్నాను అనుకోకుండా, అయ్యో, ఈ ఎందుకు విష్ణు అనుకుంటా? సహస్రనామంలో 3 నామాల సంపుటి ఉన్నది విష్ణు సహస్రనామంలో మాత్రమే ఉంది. దాని ఏంటంటే మీరు నారాయణ కవచం చేసేటప్పుడు కూడా చెప్తాం. అవేంటంటే షడక్షరి అంటారు. ఓం విష్ణవే నమః. అష్టాక్షరి అంటారు. ఓం నమో నారాయణాయ. ద్వాదశాక్షరి అంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే త్రిపుష్కర యోగం ఎలా వస్తుందో 3 అక్షరాల సంపుటిగా ఉన్నది విష్ణు సహస్రనామం చేసినప్పుడు గనక ఈ 3 నామాలతో కలిపి కనుక త్రిపుష్కర యోగంలో చేసుకుంటే అత్యంత ఫలప్రదము. అంటే అహికానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పటం కోసం చెప్పినదనమాట. రైట్ అండి. సో నమో నారాయణ చేసుకోవచ్చు, లేకపోతే మీరు చెప్పినట్టుగానే షడక్షరి. ద్వాదశ షడాక్షరి, షడాక్షరి, ద్వాదశాక్షరి, ద్వాదశ. అష్టాక్షరి 3 మంత్రాలు సంపుటీకరణం ఉమ్. త్రిపుష్కరానికి అలా కూడా చేస్తాం. 3 మంత్రాలు కూడా చేసుకుంటూ చేసుకోవచ్చు. వెళ్ళొచ్చు విష్ణు సహస్రనామంతో కలిపి. కలిపి. అంటే మనకి శనివారం అనేది విష్ణువుకి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి త్రిపుష్కర యోగంలో శనివారం వచ్చింది. ఉమ్. మనకేంటంటే ఇక్కడ ఏంటి నక్షత్రం అవుతోంది, అక్కడ తిథి అవుతోంది. అది వస్తే పుష్కరంగా వచ్చేసింది. అది ఏ రోజు వస్తుంది? శనివారం వస్తుంది. కాబట్టి శనివారం విష్ణువుకి ప్రీతికరమైంది కాబట్టి విష్ణువుకి ప్రీతికరమైనట్లో త్రిపుష్కరానికి 3 మారాల సంపుటీకరణ ఆయనకు ఉన్నది కాబట్టి ఆ అవకాశం అప్పుడు వచ్చింది కాబట్టి అనుకోకుండా అది చేసుకోమని చెప్పి. నమో నారాయణ అష్టాక్షరి చాలా చాలా మహిమాన్వితమైనటువంటి అది నామం, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే దీన్ని సంపుటీకరణ చేసుకుంటూ కూడా విష్ణు సహస్రనామం చేసుకోవచ్చు, అంతే కదండి. విశ్వం విష్ణు ఓం నమో నారాయణాయ అనుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. అద్భుతం అండి, చాలా చక్కటి విషయాన్ని నేనైతే ప్రతి రోజు కూడా పంచాంగ వీడియోస్ ని అందిస్తూ ఉన్నాను కాబట్టి అది ఫాలో చేసుకుని ఇట్లాంటి యోగవంతమైనటువంటి రోజుల్ని వినియోగించుకుని జీవితాల్లో మార్పు రావాలి మన వాళ్ళకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ధన్యవాదాలు.